ప్రొఫెషనల్ పర్సనల్ ఇంట్రడక్షన్ చేస్తాను. పర్సనల్ ఇంట్రడక్షన్. సో పర్సనల్ ఇంట్రడక్షన్ లో మనకు క్లారిటీ వస్తుంది, ఆయన ఎలాంటి వాడు, ఏ పని చేస్తుండో, అసలు ఆయన వ్యక్తిత్వం ఏంటిది అని చెప్పేసి, ఆయన పేరు, ఊరు, ఆ పర్సనల్ ఇంట్రడక్షన్, పిల్లలు ఎంతమంది, ఏం చేస్తుందని చెప్పేసి. మాకు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ ఉంటుంది. పర్సనల్ ఇంట్రడక్షన్, ఒక దొంగతో ఎట్లా మాట్లాడాలి, ఒక క్రైమ్ చేసిన వ్యక్తితో ఎలా మాట్లాడాలి అనేది మాకు ఒక ట్రైనింగ్ ఉంటుంది. సో పర్సనల్ ఇంట్రడక్షన్ చేస్తాను. తర్వాత పర్సనల్ ఇంట్రడక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాను అంటే ప్రొఫెషన్కి వెళ్తాను. సార్ మీరు ఏం చేస్తారు, ఏం జాబ్ చేస్తారు, జాబ్ ఏం చేస్తారు, సో ఎన్నేళ్ళ నుంచి జాబ్ చేస్తారు, సో ఎలా ఉంది మీ లైఫ్ జాబ్ చేయడం వల్ల, ఏ విధంగా ఉంది మీ లైఫ్ జాబ్ చేయడం వల్ల, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ జాబ్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏడి ఆయన ప్రొఫెషన్ గురించి తెలుసుకుంటాం. సో ఎంత టైం పెడతారు జాబ్ లో, ఎర్నింగ్స్ ఎంత వస్తాయి అని చెప్పేసి ఇది తెలుసుకుంటాం. తర్వాత అక్కడ నుంచి ఏం చేస్తానంటే మంత్లీ ఎర్నింగ్స్ పైన ఫోకస్ చేస్తాను. సార్ మీరు నెలకు ఎంత సంపాదిస్తారు, సో మంత్లీ ఎర్నింగ్స్ తెలుసుకుంటాం. మంత్లీ ఎర్నింగ్స్ తెలుసుకున్న తర్వాత అక్కడ మనకు ఒక క్లారిటీ వస్తుంది. జాబ్, పర్సనల్ ఇంట్రడక్షన్, మంత్లీ ఎర్నింగ్స్ తెలిసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం వేయొచ్చు అంటే కంపేర్ చేయొచ్చు. ఏ కంపేర్ అంటే మంత్లీ శాలరీ గ్రోత్ కంపేర్ చేయొచ్చు ఫ్యూచర్ ఎక్స్పెండిచర్. ఈ రోజు మీకు 10,000 ఆదాయం వస్తుంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్న ఉన్నారు, ఒకటో తరగతిలో చదువుతున్నారు, 10,000 సెట్ అవుతుంది అనుకోండి. రేపు ఆ పిల్లలు కాలేజీకి వెళ్తే మీ జీతము మీ ఖర్చుల తగ్గట్టు పెరుగుతుందా? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ మీ ఎక్స్పెండిచర్? మీరు సాటిస్ఫైడ్ ఉన్నారా? మీ ఖర్చుల తగ్గట్టు మీ జీతం పెరుగుతుందా అని చెప్పేసి అడుగుతా. అక్కడ అడిగిన తర్వాత ఏమైతుంది అంటే అక్కడ మనకు ఒక లూప్ హోల్ తెలుసు. నో సార్, అబ్సల్యూట్లీ జీతం అయితే సరిపోదు, ఖర్చులు అయితే పెరుగుతాయి. సో జీతం అయితే సరిపోదని చెప్పేసి అక్కడ ఆ లీడర్ యొక్క బలహీనతలు మనకు అర్థమైంది. నిజంగా చూస్తా ఉన్నాం సొసైటీలో టై కట్టుకొని, ఇన్సెట్ వేసుకొని, పైన కోట్ వేసుకొని మనం కార్లు అన్వీలింగ్ చేస్తూ ఉంటే షోరూమ్ లో అక్కడ ఇక్కడ మార్కెటింగ్ పర్సన్స్ ఉంటారు. సో చాలా షోప్ గా కనిపిస్తారు. షోప్ గా కనిపించిన తర్వాత కూడా వాళ్ళు చాలా యాటిట్యూడ్ ఉంటారు, కానీ వాళ్ళ ఎర్నింగ్స్ కానీ వాళ్ళ ఫ్యూచర్ ఎక్స్పెండిచర్ కానీ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే పూర్తిగా ఓపెన్ అయిపోతారు. సార్ జీతం అయితే సరిపోతుంది. అక్కడ ఏం చేస్తాను నేనంటే ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎక్స్ట్రా ఇన్కమ్? మీరు ఇంకేదైనా ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నారా? దయచేసి అలాంటి ఆలోచన కనుక ఉంటే ఐ హావ్ బెస్ట్ ఆపర్చునిటీ, నా దగ్గర ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఉంది, దట్ ఈస్ వెస్టేజ్ అని చెప్తా. సో ఆపర్చునిటీ గురించి చెప్తాను, ఆ కంపెనీ గురించి చెప్తాను, ప్రోడక్ట్స్ గురించి చెప్తా, ప్లాన్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే నెక్స్ట్ తర్వాత ఆ వ్యక్తి ఆ ప్లాన్ విన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడు అన్నదంటే మనం బయోడేటా. ఆయనను మనం అడిగితే ఆయన ఒప్పుకుంటాడా? ఆయన మనల్ని అడుగుతాడు. నెక్స్ట్ మనం ఆయన అడగక ముందే మనం ఏం చెప్పాలి అనంటే నా పేరు రాజు, నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన 13 ఏళ్ళు, డ్రీమ్స్ అయితే అక్కడ ఫుల్ఫిల్ కాలేదు. మా వైఫ్ ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వెస్టేజ్ బిజినెస్ బిల్డ్ చేయడం వల్ల ఒక 3 ఏళ్ల నుంచి బిజినెస్ లో ఉన్నాను. నెలకు 5.5 లక్షలు సంపాదించిన, కియా కార్ కొనుక్కున్నా, నా ఆర్గనైజేషన్ లో ఒక 43 కార్లు ఇప్పించిన అని చెప్పి అక్కడ నా పర్సనల్ డేటా, నా సక్సెస్ చెప్పిన తర్వాత కొద్ది మాత్రమే చెప్తా, ఎక్కువ అయిపోయింది. సో కొద్ది మాత్రమే చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది అంటే నెక్స్ట్ ఇంకో స్టెప్ వేసాడు ఆయన. ఏం స్టెప్ చెప్పండి ఎవరన్నా? సో ఏం స్టెప్ వేస్తాడు అనంటే ఆలోచనలో పడిపోతుంది. ఇలాంటి మస్తు చూసినాం, ఎన్నో వచ్చినాయి పోయినాయి. సో ఈ ఆపర్చునిటీ ఎన్ని రోజులు ఉంటుంది, ఇది వాస్తవమేనా, ఇది నిజమేనా? సో అలాంటి థాట్స్, క్వశ్చన్స్ మనకి వేసే లోపే మనం ఏం చెప్పాలి అంటే ఎస్ బ్రదర్, నువ్వు అడిగిన డౌట్ 100 to 200% కరెక్ట్, 100 to 200% కరెక్ట్. కానీ ఈ డౌట్లు నీవు తెలుసుకోవాలి అంటే ఇక్కడ చెప్పడం కరెక్ట్ అయిన ప్లేస్ కాదు, ఇది కరెక్ట్ అయిన సిచ్యువేషన్ కాదు. చెప్పినా కూడా నువ్వు నమ్మలేని సిచ్యువేషన్ లో ఉంటావు, ఒకవేళ చెప్పినా కూడా నువ్వు వినలేని సిచ్యువేషన్ లో ఉన్నావు. సో నెక్స్ట్ ప్లేస్ అయితే ఎవరైనా చెప్పండి?
మీటింగ్స్. సో అక్కడ ప్లాన్ ప్రాస్పెక్ట్ తో మాట్లాడుతున్నప్పుడు డియర్ లీడర్స్, ప్రాస్పెక్ట్ తో మాట్లాడుతున్నప్పుడు 5% గా మాట్లాడాలి. ఆయన మీటింగ్ ఇన్వైట్ చేయాలి, మీటింగ్ లో ఊసున పెట్టాలి. మీటింగ్ లో ఊసున పెట్టిన తర్వాత ఆ మీటింగ్ లో మన ఎడిఫికేషన్, మన రికగ్నైజేషన్ ఏదో ఒక మూలన కూర్చొని చూస్తూ ఉంటాం. మన ఎడిఫికేషన్, మన రికగ్నైజేషన్ ఏదో ఒక మూలన కూర్చొని చూస్తూ ఉంటాడు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మనం అక్కడ ఒక సెలబ్రిటీ వెళ్తాము. ఆయన అందరు సెల్ఫీలు కానీ, ఫోటోగ్రాఫ్లు కానీ, ఆటోగ్రాఫ్లు కానీ అడుగుతున్నప్పుడు అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడు. మనం డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళొద్దు. వీళ్ళందరికి సెల్ఫీలు ఇచ్చి ఫోటోలు ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఆయన మెల్లగా తడబడుకుంటూ మన దగ్గర నడుచుకుంటూ వచ్చి ఏమంటాడు తెలుసా? స్టార్ట్ చేద్దాం సార్ బిజినెస్. కానీ ఇంట్లో మీరు అరిస్తే స్టార్ట్ చేయరండి మీ ప్రాస్పెక్ట్. సో బిజినెస్ కంప్లీట్లీ ప్రొడక్ట్స్ బేస్డ్ బిజినెస్. కానీ వే ఆఫ్ నా తరపున మాత్రం ఈ బిజినెస్ ఎంతూజియాజం తో నడుస్తుంది, ఎక్సైట్మెంట్ తో నడుస్తుంది బిజినెస్. ఒక ప్రాస్పెక్ట్ ని హాల్లో కూర్చుండబెట్టినప్పుడు మీరు కానీ, ఎస్పీ బాలన్ సార్ కానీ, దాస్ సార్ కానీ, ఎవరైనా కానీ స్టేజ్ ఎక్కుతున్నప్పుడు ఎంతూజియాజం, ఎక్సైట్మెంట్ తో ఉన్నాం అనుకో, ఎవరైనా ఆయన అనియనం క్లాప్స్ కొడుతున్నారంటే నెల ₹1,00,00,000 వస్తుందా? కొట్టు క్లాప్స్ కొట్టు. వస్తుంది, కొట్టు క్లాప్స్ కొట్టు అనగానే నిజమేనా? నిజమారా నాయన, నిజమే, కొట్టు క్లాప్ కొట్టు, దబాయించుకుంటాను చెప్పాలి. అప్పుడు ఆ బిజినెస్ గురించి వేడెక్కుతుంది, అప్పుడు ఆ బిజినెస్ చేయడం స్టార్ట్ అవుతుంది. మరి మీ ప్రాస్పెక్ట్ మీ పక్కన కూర్చొని క్లాప్స్ అన్నప్పుడు, హోస్ట్ క్లాప్స్ అన్నప్పుడు అందరు కొడుతురా, నేను కొడితే సౌండ్ వచ్చేదా లేదా ఇట్లా కొట్టిరు అనుకో, అవునా కదా? పైన తదాసు దేవతలు ఉంటారు, అందరు కొడుతురు, నీవు కొడతలేవు. అందరికి అన్ని ఇస్తా, నీకు మాత్రం ఏది అని, అందరికి అన్ని ఇస్తా, నీకు మాత్రం ఏది అంటాడు. సో మీరు రెడీయా? ఆర్ యు రెడీ? Let's big round of applause. Thank you. నెక్స్ట్ మీటింగ్ లో మన బిజినెస్ లో అప్లైన్ గానీ, బిజినెస్ గానీ, ఎంతూజియాజం గానీ, సో మనం గ్రోత్ చూపించాలి. డల్ ఉండదు బిజినెస్ మీటింగ్ లో. సో ఆ మీటింగ్ లో ఎడ్యుకేషన్ చేయాలి. సో నెక్స్ట్ ప్రాస్పెక్ట్ ఏమైతాడు అంటే, ఎస్ నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం సార్ బిజినెస్ అని. సో స్టార్ట్ చేద్దాం మన బిజినెస్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే డ్రీమ్ బిల్డ్ చేయాలి, డ్రీమ్ను బిల్డ్ చేయాలి. సో డ్రీమ్, డియర్ బ్రదర్, ఈ బిజినెస్ లో కనుక నువ్వు నాతో పాటు 1 year or 2 years ఉంటే కనుక ఖచ్చితంగా చెప్తున్నా, నీ లైఫ్ చేంజ్. నువ్వు ఈ 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉద్యోగం చేసినావో లేదో, కానీ ఈ బిజినెస్ లో కనుక నాతో పాటు ఒక 1 year 2 year కనుక ఉంటే ఖచ్చితంగా నీ లైఫ్ చేంజ్ అవుతుంది. నీవు డ్రీమ్ చార్ట్ తయారు చేసుకో అని చెప్పాలి. నువ్వు డ్రీమ్ చార్ట్ తయారు చేసుకో అని చెప్పాలి. చాలా మంది డ్రీమ్ చార్ట్ తయారు చేయించి గోడలకు అతికించి వస్తారు. కానీ నేనేం చేస్తా తెలుసా? మనోనికి రింగులు వేపిస్తా, ఫ్యూచర్ రింగులు, డ్రీమ్ విజువలైజేషన్ చేపిస్తా. అరే బ్రదర్, బిజినెస్ స్టార్ట్ చేసినాం, నీ ఇంటి ముందర ఒక డొక్కు బైక్ ఉంది, దాని ప్లేస్ లో ఒక కియా కార్ గానీ, బెంచ్ కార్ గానీ ఎట్లుంటుందో రింగులు వేసుకో అని చెప్తా. అర్థమైందా? అరే బ్రదర్, నీ అకౌంట్ లో 10,000 15,000 వస్తున్నాయి కదా ఇన్కమ్, ₹1,00,000 వస్తే ఎంత బాగుంటుందో లైఫ్. ఒకసారి రింగులు వేసుకో, విజువలైజ్ చేయి. మీ పిల్లల్ని ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నావు కదా, ఒకవేళ మీ పిల్లల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో చదివిస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. సో రింగులు వేసుకో. సో డ్రీమ్ విజువలైజేషన్ చేయాలి. డ్రీమ్ బిల్డింగ్, దెన్ డ్రీమ్ విజువలైజేషన్. ఆర్ యు రెడీ? ఎస్. సో నెక్స్ట్ చూసుకుంటే ఏమంటాడు? అంత బాగుంది, రింగులు వేయించినావు నన్ను, ఇదంతా ఎట్లా అవుతుంది అని అడుగుతాడు. ఎలా పాసిబిలిటీ, ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, కార్ ఎట్లా కొనాలి, లాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఎట్లా తీసుకోవాలి అన్నప్పుడు నేనేమంటా, ఆర్ యు రెడీ? మిమ్మల్ని కాదు అక్కడ. ఎస్. సో రెడీ అన్నప్పుడు ఇక్కడ నేను తయారు చేస్తాను ఏంటి అని అంటే కాంటాక్ట్ లిస్ట్ తయారు చేస్తాను. అండ్ దగ్గర కూర్చుని పెట్టుకొని కాంటాక్ట్ లిస్ట్ తయారు చేపిస్తా. నా దగ్గర ఒక కోడ్ ఉంటుంది, ఫ్రెండ్స్ అనే కోడ్ ఉంటుంది. ఫ్రెండ్స్, FRIENDS, ఫ్రెండ్స్ అనే కోడ్ ఉంటుంది. మనం కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయాలి, PAC.
సో 7 కేటగిరీలో నేను లిస్ట్ తయారు చేస్తా. 7 కేటగిరీలో అంటే కోడ్ తీసుకుంటాను, ఫ్రెండ్స్ అనే కోడ్ తీసుకుంటా, FRIENDS. సో ఫ్రెండ్స్ అనే కోడ్ తీసుకొని ఫ్రెండ్స్, F అంటే ఫ్రెండ్స్, సో R అంటే రిలేటివ్స్, సో I అంటే ఇన్స్టిట్యూషన్స్. మీరు చదువుకున్న ఇన్స్టిట్యూషన్ టీచర్స్ కానీ, మీ పిల్లలు చదివిస్తున్న టీచర్స్ కానీ, మీరు పని చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళ ఒక నంబర్ రాపిస్తాం. తర్వాత ఎంప్లాయీస్, మీ ఇంటి పక్కల ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ ఉన్నారు, మీకు తెలిసిన గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరున్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరున్నారు, వాళ్ళ యొక్క కాంటాక్ట్ లిస్ట్ రాపిస్తాం. అక్కడ నుంచి తర్వాత నైబర్స్ లిస్ట్ రాపిస్తాం. టీచర్స్ చేయదు ఎవరిని, మన ఇంటి పక్కన ఆమె చేస్తుందా చేయదు చెప్పడం మన వంతు. ఇది రాసింది వస్తుంది, దురదృష్టం దాస్తారు అన్నట్టుగా దరిద్ర దేవత తాండవిస్తే రాదు, అవునా కదా? ఎస్. సో నైబర్స్ లిస్ట్ రాస్తాం. తర్వాత డ్రీమర్స్ లిస్ట్ రాస్తాం. సో చాలా మంది అడిగినాను, సార్ డ్రీమర్ లేడ దొరుకుతారు సార్, ఏ అంగట్లో దొరుకుతారు సార్ డ్రీమర్లు కొనుక్కొచ్చుకుంటామని అడుగుతారు. శంషాబాద్ అంగట్లో, చార్మినార్ అంగట్లో, మామ్నార్ అంగట్లో అయితే దొరకరండి, పైసలకు కూడా దొరకలేదు. వెతకాలి మనం డ్రీమర్స్ ను వెతకాలి మనం. ఒక టమాటా కిలో, ఆ లేడీస్ బాగా తెలుసు వీళ్ళ కాన్సెప్ట్ ఏంది. టమాటాలో ఉల్లిగడ్డలు అమ్మడానికి వచ్చినప్పుడు ఇలా కాన్సెప్ట్ కిలో టమాటాలే కొనాలి. ఎసార్ను కిలో టమాటాలే కొనాలి. కానీ కిలో కొనుక్కొని వస్తావా, 10 కిలోలు వెతుకుతాం, 10 కిలోలు విసుకుతాం, 10 కిలోలు పుచ్చున్నాయి, అన్ని ఏరేసి కిలో మాత్రమే కొనుక్కొచ్చుకుంటారు, అవునా కదా? సో ఈ విధంగా కూడా డ్రీమర్ లేడ దొరుకుతారనంటే, ఒక అబ్బాయి పొద్దున పేపర్ వేస్తాడు, న్యూస్ పేపర్ వేస్తాడు పొద్దున, న్యూస్ పేపర్ వచ్చిన తర్వాత కాలేజ్కి వెళ్తాడు, కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఫైనాన్స్ ఆఫీస్ లో పని చేస్తాడు. ఇలా అన్ని రకాల పని చేసిన వ్యక్తి మనమేమనుకుంటాం అన్నట్టు చాలా బిజీగా ఉంటాడు, మన వెస్టేజ్ తీసుకుంటాడు. కానీ నేనేం చేస్తానంటే, అన్ని పనులు చేసిన వ్యక్తి ఖచ్చితంగా ఒక డ్రీమర్, వెస్టేజ్ కి సూటబుల్ పర్సన్ అని చెప్పేసి నేను ఆయనకే ప్లాన్ చెప్తా. అన్ని పనులు మానిపించి వెస్టేజ్ ఒకటే చేపిస్తా చివరికి. సో డ్రీమర్స్. తర్వాత స్ట్రేంజర్స్ లిస్ట్ కూడా రాపిస్తా. ప్రతిరోజు మనకు పిఎస్సిలో స్ట్రేంజర్స్ యాడ్ చేయాలి. బస్సులో ఎక్కి జర్నీ చేస్తున్నామా, పక్కన బస్సు సీట్ దొరకగానే మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా, నెక్స్ట్ స్టెప్ సీట్ దొరకగానే ఊరుకుతూనే ఉంటారు, కిలో, అర్ధ కిలో, 2 కిలోలు, 3 కిలోలు అనుకుంటూనే ఉండగా. కానీ మనం ఏం చేయాలి అన్నంటే, పక్కనోని కూడా ఊరుకోవద్దు, మనం ఊరుకోవడం కాదు, పక్కనోని కూడా ఇరవద్దు, ఊరికే క్వశ్చన్ అడుగుతున్నారు. కాలు మంచిగా వస్తుందా, కిందకి వెళ్ళాలి, కల్లా వస్తుందా అని చెప్పేసి మాట్లాడుతూనే ఉండాలి, కాంటాక్ట్స్ తీసుకుంటూనే ఉండాలి. నేను నిజంగా చెప్తున్నాను, హోటల్కి వెళ్ళిన కాంటాక్ట్స్ డ్రా చేస్తా. నిన్నకు మొన్న గ్యాస్ బుక్ చేయడానికి వెళ్ళి కూడా, మన గ్యాస్ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా వెళ్ళి ఒక 2 ఐడీస్ వేసి వాళ్ళను ఫాస్ట్‌గా 8% కూడా చేసి నిన్నకు మొన్న. సో ఎక్కడ పోయినా కూడా కాంటాక్ట్స్. మనం వెస్టేజ్ ఈడ చెప్పాలని ఆడ చెప్పాలని లేదు. మా వైపుని పెళ్లికి తీసుకోవద్దు, ఏం చేస్తుంది, ఇంత బంగారం వేసుకుంటే పోయాడు ఒకసారి పెళ్లి పిల్ల అని చుట్టాలకే ప్లాన్ చెప్తుంది. అవకాశం ఉంటే వాళ్ళకి జర టైం ఇస్తే వాళ్ళకు కూడా చెప్పమంటారు. ఎవరికి? పెళ్లి పిల్లకు టైం ఉండదు మనకి, టైం ఉంటే వాళ్ళకు కూడా చెప్తాం ప్లాన్, అవునా కదా? మీరు రెడీయా? ఎస్. సో స్ట్రేంజర్స్ లిస్ట్ రాస్తాం. ఆయన అడిగితే ఎట్లా చేయాలని చెప్పేసి, ఇగో నేను చెప్తున్నా ఇట్లా చేయాలని చెప్పేసి. అది రెడీ? ఎస్. నెక్స్ట్ పిఎస్సి ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ ఫాస్ట్ అండ్ బ్రాంజ్ డైరెక్ట్ ఎట్లా చేయాలి, ఫాస్ట్ అండ్ బ్రాంజ్ డైరెక్ట్ ఎట్లా చేయాలి అనంటే, సో నాకు తెలిసిన ప్రకారం నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, ఒక 10 విలేజ్ల ఆయన దగ్గర కూర్చుని పెట్టుకొని, ఇంతకు ముందు చెప్పిన 7 కేటగిరీ కాంటాక్ట్స్లలో నేనేం చేస్తానంటే, ఒక నీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారా, చుట్టాలు ఉన్నారా, కొలీగ్స్ ఉన్నారా, ఎంప్లాయీస్ ఉన్నారా, నైబర్స్ ఉన్నారా, ఎవరెవరు ఉన్నారో అక్కడ ఒక 3 లొకేషన్లలో 10 విలేజ్ల 3 నియర్ బై లొకేషన్లలో ఒక 10 విలేజ్ల పేర్లు రాపిస్తాం వాళ్ళతోనే. సో 10 విలేజ్ల పేరు, విలేజ్ నెంబర్ 1, విలేజ్ నెంబర్ 2, విలేజ్ నెంబర్ 3, విలేజ్ నెంబర్ 4. ఈ 4 విలేజ్లు కూడా ఒకటే లొకేషన్ లో నియర్ బై ఉండేటట్టు చూసుకుంటాం. తర్వాత విలేజ్ నెంబర్ 5, 6, 7
లొకేషన్ లో ఉండేటట్టు చూసుకుంటాం. తర్వాత నెక్స్ట్ 8, 9, 10 ఇవి కూడా ఒక లొకేషన్ లో ఉండేటట్టు చూసుకుంటాం. ఆ ప్రాస్పెక్ట్ తో ఏం చేపిస్తా అంటే నెలకు లోపల 30 రోజులు ఉంటాయి కదా. ఎసార్ నో 30 రోజులు ఉంటాయి కదా. ఈ 30 రోజులలో విలేజ్ కి 3 డేస్ కేటాయిస్తాం ఇద్దరం కలిసి. ఒకటే విలేజ్ కి 3 రోజులు కేటాయిస్తే అదే విలేజ్ కి వెళ్ళి ఫస్ట్ డే వెళ్తే ఎవరు మాట్లాడడం అంతోని, అవునా కదా? సెకండ్ డే వెళ్తే ఎవరు రెస్పాండ్ అయ్యారు, కొంతమంది రెస్పాండ్ అవుతారు. అదే విలేజ్ కి 3వ రోజు వెళ్తే కనుక కొద్దిపాటి రెస్పాండ్ దొరుకుతుంది. అక్కడ ఒక 200 PV హెల్త్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయొచ్చు. ఎసార్ నో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు ఊళ్ళో లేరని ముచ్చట్టే లేదు. ఎస్. తర్వాత నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఒక 200 PV. నెక్స్ట్ అదర్ ప్రొడక్ట్స్, హోమ్ నీడ్ ప్రొడక్ట్స్ కానీ, బ్యూటీ కేర్ కానీ, ఇంకేదైనా ప్రొడక్ట్స్ కానీ ఒక 100 PV అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊళ్ళో 500 PV కలెక్ట్ చేపిస్తాం 3 డేస్ టైంలో. కాదా? అవుతుందా కదా లీడర్స్? ఈ బిజినెస్ మొత్తం ఎంతయాజం ఎక్సైట్మెంట్ తో నడుస్తుంది. మీ పక్కన ప్రాస్పెక్ట్ చూసుకొని కూర్చుని పెట్టుకున్నావు, సపోర్ట్ చేయకపోతే ఆయన నేను రేపు రాడు. ఆర్ యు రెడీ? సపోర్ట్ చేస్తేనే రేపు వస్తాడు. మళ్ళీ గోక్రామ్ చెప్పాలి ఎప్పుడైనా అడుగుతాడు. ఆర్ యు రెడీ? ఎస్. నెక్స్ట్ ఇంకో విలేజ్ లో 500 PV, ఇంకో విలేజ్ లో 500 PV. ఇట్లా 30 డేస్ లో 10 విలేజెస్ కవర్ చేసే 10 విలేజెస్, ఈచ్ విలేజ్ 500 PV. 10 into 500 PV equal to 5000 PV. ఫాస్ట్ హార్ట్ ప్రౌన్స్ డైరెక్ట్ ఓన్లీ 4500 PV. కానీ మన కలెక్ట్ అయ్యేది మాత్రం 5000 PV. 5000 PV కలెక్ట్ అవుతుంది. సో బోనస్ వచ్చేసి 15 నుంచి 18000 వస్తుంది. మాకు 17000 వచ్చింది. సో ఇక్కడ నుంచి 17000 18000 బోనస్ పడ్డప్పుడు నెక్స్ట్ ఆ ఊర్లో ఒక్క వ్యక్తి కనెక్ట్ అయినా కూడా ఏం జరుగుతుంది అంటే హౌ టు అచీవ్ 1 lakh ఇన్కమ్ అనే ఆలోచన వస్తుంది. సార్ 17000 వచ్చినాయి, లక్ష ఎట్లా తీసుకోవాలని అడుగుతావు. నేనేం చెప్తా తెలుసా? లక్ష ఎట్లా తీసుకోవాలనో నేను నిన్ను తయారు చేసిన కదా. నేను నిన్ను ఎట్లయితే తయారు చేసినో నువ్వు ఒక 6 అట్లనే తయారు చేయి. 6 నెలల్లో నీ ఇన్కమ్ ఖచ్చితంగా 1,00,000 వస్తుంది. ఇన్కమ్ ఫోకస్ ఆన్ డూప్లికేషన్, ఫోకస్ ఆన్ డూప్లికేషన్. నేను నీకు ఏదైతే నేర్పించిందో నువ్వు నీ ఒక 6 లెక్కలలో 6 మందికి నేర్పి ఖచ్చితంగా make 6 leaders as your duplication. You can achieve 1 lakh income in next 6 months. Are you ready? Yes. So thank you very much. Back to host.